సంక్రాంతి పండుగకి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పందెం బరులు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. ఒకవైపున పోలీసులు చిన్న చిన్న బరులు ధ్వంసం చేస్తూ హడావిడి చేస్తుండగా ప్రధాన బరులకు సంబంధించిన నిర్వాహకులు మాత్రం చకచక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందర్భంగా పందెం బరులైతే సిద్ధమవుతుంది. సుమారు ఒక 100 నుంచి 150 బరులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసర చెక్పోస్ట్ దగ్గర హైవే పక్కనే ఉన్న బరి దగ్గర ఉన్నాం. చూడొచ్చు స్పష్టంగా కూడా బరిని 2 రోజుల్లో పండగ స్టార్ట్ కాబోతుంది కాబట్టి బరిని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బరులని సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పండగకి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. 2 రోజుల సమయంలో బరులన్నీ కూడా సిద్ధం చేయాల్సిన పరిస్థితి. వేగంగా పనులన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి. రేపు ఒక్కరోజు ముగిస్తే కనుక ఎల్లుండి 14వ తారీఖు పండగ కాబట్టి బరులన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఆ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్న పరిస్థితి. అంతా కూడా బారికేడ్లు మొత్తం వీటన్నిటిని కూడా లోపలికి ఎవరో ఎంటర్ అవ్వకుండా కూడా పూర్తి స్థాయిలో కంచి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పక్కనే మరొక బరిని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మన విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. ఇది ప్రధాన బరి, అది రెండవ బరి. రెండిట్లో కూడా కోడి పందాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక పరిసర ప్రాంతాల్లో పేకాట, గుండాట ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఒకవైపున హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. స్పష్టంగా ఈ కోడి పందాల నిర్వహణకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అదే ఆదేశాలని పునరుద్ఘాటిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కోడి పందాలను నిర్వహిస్తే కనుక చర్యలు తీసుకుంటాం, పోలీసులను కూడా ఈ బరులను ధ్వంసం చేయాలని కూడా చెప్తున్నప్పటికీ కూడా కూటమి నేతల ఆధ్వర్యంలోనే ఈ బరులు భారీ ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఈ బరుల్లో కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలకు సంబంధించిన పందాలను కూడా నిర్వహించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ కోడి పందెం బరులకు సంబంధించి అయితే తొలగింపుకి అటు పోలీసులు కూడా తుతు మంత్రపు చర్యలే చేపడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వీటిని అడ్డుకుంటున్న పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇంకొక రోజు మాత్రమే వ్యవధి ఉంది. ఈ రోజులో వీటిని తొలగించే పరిస్థితి లేదు. ఒకవైపున పోలీసులు చెప్తున్నా కూడా మరోవైపున బరులు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో వీటి తొలగింపుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేదనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇటు నందిగామ కానీ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో కూడా ఈ బరిలను భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇన్స్టాగ్రామ్లో వీటికి సంబంధించి ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి జిల్లా వ్యాప్తంగా పందెం బరులు అయితే రేపు సాయంత్రానికల్లా సిద్ధమవుతాయి అనేది మనకి తెలుస్తోంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ నుంచి.